ఇందాక మీకు చెప్పిన పాయింట్, మంచి స్టోరీస్ని, ఫిలాసఫీస్ని, ఐడియాలజీస్ని ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయడానికి సినిమా అన్నది ఒక మంచి మీడియం అవుతుంది అనేసి రెండో పాయింట్ వచ్చింది. మూడోది ఏంటంటే, చాలామంది టాలెంటెడ్ అండ్ యంగ్ యాంటిసిపేషన్ ఉన్న వాళ్ళకి స్పేస్ని కలిగించే లక్ మనకు వస్తుంది. ఇది చారిటీ కాదు, ఆ స్పేస్ని ఎవరికి ఇవ్వరు, వాళ్ళ టాలెంట్ని చూసే ఇస్తారు. కాకపోతే ఆ ఆపర్చునిటీ మనకు కూడా ఉంటుంది, ఒక డైరెక్షన్లో అవనివ్వండి, ఈ విషయంలో. సో ఇలా అన్నీ ఇది చేసుకొని అప్పుడు డిసైడ్ అయ్యి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది టైటిల్ టీజర్? మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఏంటి సో అలాగా అంతా స్టార్ట్ అయింది. చూద్దాం మనం ఎంత దూరం వెళ్తామో. ఒకటి మాత్రం పక్కాగా అక్కడికి వెళ్తాం ఎవరు. అయితే సో అలా ఇదంతా స్టార్ట్ అయింది. అండ్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి వస్తే, కెమెరామ్యాన్ ఆదిపురుష్, కెమెరామ్యాన్ కార్తిక్ పాలని గారు అవనివ్వండి, వెరీ బ్యూటిఫుల్ టేకింగ్. చాలా సేపు డిస్కస్ చేసి ఫ్రేమ్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని మొత్తం చూసుకున్న తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చి చేయడం జరిగింది. వెరీ వండర్ఫుల్ టేకింగ్. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ అంజీ గారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆయన ఎంత బాగా చేశారంటే ఎక్సెప్షనల్. మొత్తం నేను ఫస్ట్ డే ఏం డిస్కస్ చేశానో అది కరెక్ట్గా లైవ్కి తేడానికి ఎంతమంది స్టంట్ మ్యాన్స్ కావాలి, ఎంతమంది ఎక్స్ట్రా ఫైటర్స్ కావాలి, ఇదంతా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. అలాగే ప్రొడక్షన్ గురించి కూడా చెప్పాల్సింది ఏమీ లేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీని ప్రజెంట్ చేశారు, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ గంగాధర్ గారు అవనివ్వండి, బుజ్జి గారు అవనివ్వండి, అంజలి పవన్ గారు అవనివ్వండి, నెక్స్ట్ మా డాక్టర్ కమల్ గారు అవనివ్వండి, ఎవ్రీ వన్ డిడ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. సో అది చూడండి, ఇంకా చూడాలి, ఇప్పుడప్పుడే చెప్పలేమే, అంటే ఇది చూడాలి. టీజర్. ఓకే, సో మీరు హ్యాపీ కదా ఫైనల్గా? సో అందరూ హ్యాపీ కదా? అయితే వస్తా. ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హర్ష స్టే బ్యాక్. హర్ష ఒక్క నిమిషం మీరు ఉండండి ఇక్కడే వేదిక మీద. అండ్ ప్లీజ్ వేదిక మీదకి ఎవరిని రానివ్వకండి. అండ్ ఎస్, మీరు హ్యాపీ అయితే ఆయన కూడా హ్యాపీ. ఆయన హ్యాపీ అయితే డెఫినెట్గా సినిమా హ్యాపీగా మనం చూద్దాం. 2024లో మెగాలో డాన్ అని మనందరినీ పలికించడానికి మన ముందుకు వచ్చేసింది. అయితే చాలా మందికి సహాయం చేయడం మనం చూసాం తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా, అలానే తను స్టార్ అవ్వడం చూసాము అభిమానంతో. మరి ఇవాళ సినిమాని ప్రేక్షకుల వరకు చేర్చే వాళ్ళు మీడియా పీపుల్, సో మీడియా మిత్రులు, సో వారికి ఒక చిరు కానుకగా చెక్స్ అందించడం జరుగుతుందన్నమాట ఇవాళ. సో ముందుగా తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ బిఫోర్ దట్ కల్వకుంట్ల వేదవ్యాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కల్వకుంట్ల వంశీధర్ రావు గారి అబ్బాయి కల్వకుంట్ల వేదవ్యాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే తెలుగు ఫిలిం వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్ని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. ముందుగా ప్రెసిడెంట్ గారు భూషణ్ గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే జనరల్ సెక్రటరీ
వాసు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ యా హర్ష గారు అండ్ మిత్ర గారు ప్లీజ్ వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ మిత్ర గారిని అండ్ హీరో హర్ష గారిని వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా వారి చేతుల మీదుగా, సో గంగాధర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక్క నిమిషం, హర్ష వాంట్ టు అడ్రస్ సంథింగ్. సారీ, చిన్నది మర్చిపోయా. అండ్ దీనికోసం డబ్బింగ్ ఇన్ఛార్జ్ పప్పు గారు, ఎక్సలెంట్ జాబ్. ఆయనకి వెరీ వండర్ఫుల్ వర్క్ అండి. ఆయన ఉన్నారు. ఓకే, అందుకని థ్యాంక్ యూ సో మచ్. అండ్ భూషణ్ గారిని, వాసు గారిని చెక్ అందుకోవాల్సిందిగా, హర్ష గారిని అండ్ బాలచంద్ర గారిని అండ్ మిత్ర గారిని చెక్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. లాలం చందు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చందు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, ఫోటో జర్నలిస్టులకి అసోసియేషన్కి మెగా ఫిలిం టీమ్ నుంచి చెక్ అందించడం జరుగుతుంది. సో భూషణ్ గారిని, వాసు గారిని చెక్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి సో ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే జనరల్ సెక్రటరీ రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. సో వారు వచ్చి మెగా ఫిలిం టీమ్ అందించే చెక్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టాప్ చేయండి. లక్ష్మీనారాయణ గారిని అండ్ అలాగే రాంబాబు గారిని వేదిక మీద వచ్చి చెక్ స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. సో లక్ష్మీనారాయణ గారు TV9 నుంచి అండ్ అలాగే రాంబాబు గారు TV5 నుంచి. సో ఎస్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి చెక్ అందించడం జరుగుతుంది మెగా ఫిలిం టీమ్. సో ఎంతోమందికి డబ్బులు ఇవ్వడం జరిగింది హర్ష ఫర్ ద ఫస్ట్ టైం. సో సినిమాని ప్రేక్షకుల వరకు వారధిలా ఉండి చేర్చే మీడియా మిత్రులకి, అతి బలమైన మీడియా మిత్రులకి సో చెక్స్ అందించడం జరుగుతుంది. అండ్ ముందుగా ఒక ఫోటో కోసం వంశీ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ముందుగా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. లక్ష్మీనారాయణ గారు, సినిమాకి మీ విషెస్. ఆల్ ది బెస్ట్ టు మెగా టీమ్. ఒక యూట్యూబ్ స్టార్గా ఉండి ఇప్పుడు బిగ్ స్క్రీన్ స్టార్ కాబోతున్న మన వాడికి అందరికీ మన జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.